ముషీరాబాద్ బాపూజీ నగర్ లో ఓ గృహిణి భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ కూతురుతో ఆవేదన వ్యక్తం చేసింది. సైదాబాద్ కి చెందిన పవిత్ర 2017లో నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్ కు చెందిన కార్తిక్ చంద్రతో వివాహం జరిగింది. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకు రావాలని, అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తిక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచందర్ ఆడపడుచులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ మరింత వరకట్నం తీసుకురావాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక వారసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకున్నాడు. మా భర్త పేరు కార్తిక్ చంద్ర, మా అత్త మామ పేరు రామచందర్, రమాదేవి. వీళ్ళు నన్ను పెళ్ళైన ఒక నెల నుంచే మా డాడీ చనిపోయింది సార్. 1 మంత్కే మా నాన్న చనిపోయింది. మా నాన్న పేరు మీద ఉన్న ఇల్లు నా పేరు మీద చేయించుకొని రమ్మని నన్ను చాలా హెరాస్ చేసిరు సార్. నేను చేయించుకోనని చెప్పిన మస్తు సార్లు మా అత్త ఆయనకు నచ్చకుండా మేము పెళ్లి చేసినాము, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నది సార్. అయినా కూడా నేను 2 ఇయర్స్ నిజంగా కూడా నాకు కావాలని సంసారం చేసిన. ఇగో తను నా బిడ్డే. ఇప్పుడు 7 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్నప్పుడు, ఈ కూతురు 2 ఏళ్ళు ఉన్నప్పుడు వదిలేసిండు సార్. వదిలేస్తే కూడా నేను అయినా కూడా చాలా సార్లు వీళ్ళ ఇంటి ముందరికి వచ్చిన తెలియక వచ్చి నేను వస్తా ఈ ఇంట్లోకి అన్నా కూడా నన్ను ఏ రోజు వీళ్ళ ఇంట్లోకి రానియలేదు సార్. ఇప్పుడు ఈమె మా అత్తమ్మ రమాదేవి ఈయనకు పెళ్లి కాలేదని చెప్పి బయట సంబంధాలు చూస్తుంది సార్. ఈయన మైనర్ రేప్ కేసులు ఇరికి ఉన్నాడు సార్. మైనర్ని రేప్ చేసి ఈయన వీళ్ళు మేము పూసలోళ్ళం సార్, BCA పూసల మాది. అయితే వీళ్ళు ఇప్పుడు దొంగ SC సర్టిఫికేట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు సార్. వాణి అర్చన గోల్కొండలో చేస్తుంది. వీళ్ళ 2వ బిడ్డే సౌమ్య డాక్టర్ చదివింది సార్. అందులో డాక్టర్ చదివి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది. మా మామయ్య రామచందర్ సర్వీస్ చేసిండు సార్ ఆయుష్ డిపార్ట్మెంట్లో. వీళ్ళ పెద్ద కూతురు కూడా గోల్కొండ దగ్గర ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలా సార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి చూసిన. మేము పెళ్ళైనప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చినాం, 40 తులాల బంగారం పెట్టినాం, 2 కిలోల వెండి ఇచ్చినాం. ఇవన్నీ కాకుండా కూడా నెలకే మా నాన్న చనిపోతే నన్ను ఇల్లు రాసిమన్నారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు సార్ నన్ను 30 లక్షలు మా మామ దగ్గరికి వెళ్ళి తెమ్మన్నారు. నేను తేలే అనేసి అనగానే నా 2 ఆడపడుచులు, మా ఆయన, అత్త, మామ ముగ్గురు నన్ను చాలా కొట్టిరు సార్. అయినా కూడా నేను ఇదే ఇంట్లో ఉన్నా. తీరా కోవిడ్ టైంలో మా మేనమామ చచ్చిపోతే నన్ను ఇంట్లో నుంచి మా మామ కొట్టి ఎలా కొట్టిండు సార్. మా మామ నా మీద చాలా తప్పుగా చూస్తుండే. నేను కట్టిన చీర పేరు పెడుతుండే 2 సార్లు సార్. ఫస్ట్ ఆ పాప పుట్టిందని చెప్పి మా అత్త నన్ను IVF తో పిల్లలను కనమన్నది సార్. IVF అంటే మగ పిల్లలు పుడతారట. మగ పిల్లలు పుడతారు IVF లా, నువ్వు కాను అనేసి నాకు 2 అబార్షన్లు చేయించింది సార్. 2019 జనవరిలో, 2019 డిసెంబర్లో కిర్లోస్కర్ హాస్పిటల్లో నాకు 2 DNCలు చేయించింది సార్. అయినా ఇన్లేదు. నా కొడుకుకు నువ్వు ఇష్టం లేదు, ఒకవేళ నువ్వు పిల్లలను అంటే బాండ్ రాయించుకొని పిల్లలను కాను, నీదే బాధ్యత అని చెప్పేసి ఎప్పటికన్నా మేము డైవర్స్ ఇస్తాము అన్నారు. ఇవన్నీ చూసకుండా కూడా వాళ్ళ నాన్నమ్మ చనిపోతే నేను వచ్చిన ఇక్కడికి వస్తే మమ్మల్ని శ్మశాలలో నుంచి తిట్టి ఎలగొట్టేసిరు సార్.